మాట్లాడాలి ఇప్పుడు అసలు. ప్లీజ్. ముందు ముఖ్యంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. చేతిలో మైక్ ఉంది, లేకపోతే కింద పాదాబంధనం చేసేవాడిని. ఎందుకంటేనండి మేము యాక్చువల్గా యూత్ మూవీ కింద ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అంటే యూత్ బాగా చూడాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక 18 years నుంచి 35 years బిలో మధ్య యూత్కి సంబంధించిన కనెక్టింగ్గా స్టోరీ ఉంటుందని చెప్పాను. కానీ ఏమైందంటే నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇక మన వాళ్ళతో పాటు కొద్ది అక్కడక్కడ లేడీస్ సినిమాకి వెళ్తాం వల్ల ఏమైందంటే అది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అయిపోయింది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అబ్బాయిలు బాధపడతారు, అరే తప్పు చేసాము జీవితంలో, మనం అలా చేయకుంటే బాగుంటుందా అన్న ఫీల్ ఆలోచించాను. కానీ ఆ అబ్బాయిలు నమ్ముకున్నటువంటి అమ్మాయిలు, లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు సినిమా హీరో హీరోయిన్ గురించి ఒక లవ్ స్టోరీ గురించి ఎస్టాబ్లిష్ చేశాను అంతే, మన మీడియాలో కానీ ఎలాగైనా సరే. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే లవ్ స్టోరీ కింద చేశాను. కానీ ఇది ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా, అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి హీరోయిన్ ఒక మాట మాట్లాడుతుంది. అమ్మాయి పాయింట్ ఇదే సినిమా మనకి ఏంటంటే, జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కావచ్చు, లేదంటే కనుక అదొక ప్రేమించిన అమ్మాయి కావచ్చు. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఏం చేస్తారంటే, అన్నీ అనుకోగానే జరగవు కదా. నేను ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం వచ్చా, ఇప్పుడు డైరెక్షన్ అయ్యా. ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే, ఆ టెన్షన్స్ అని, ఒత్తిడి అని, వీటికేంటంటే ఎవడో చెప్తారే కొంచెం రిలీఫ్ అవ్వచ్చురా, పెగ్గేసుకు పడుకో, అలా జాయిన్ అవుద్ది అనమాట ఆ ముందు అనేది. ఇట్లా మనం ఏం చేస్తాం, సరే కొంచెం అవ్వలేదు పని, ఒక క్వార్టర్స్ పడుకుందాం, ఇంకా అవ్వలేదు, అట్లా ఏంటంటే ముందుకి ఆటోమేటిక్గా ఎడిక్ట్ అయిపోతాడు. ఈ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఒక రోజు ఇది అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతాడు. ఈరోజు నేను అనుకున్న పని జరుగుతుందని ఆడు రీచ్ అయ్యే క్రమంలో తీసుకున్నాడు. జస్ట్ వాడి దగ్గరకు వచ్చేసింది. ఈలోపే అరే నువ్వు బతకట్లేదురా, ఇన్ని రోజులు నువ్వు తాగిన మందు వలన, నువ్వు తాగిన సిగరెట్ల వలన చచ్చిపోతున్నావు అని తెలిస్తే ఆడి మనసు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. తట్టుకోగలడాడు? ఎవరిని ఆడు నిందిస్తాడు? నిమ్మ చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. మనకు చుట్టూ చెప్తారు పెద్దోళ్ళు, అరే తాగమాకరా, ఏంటి అలా తాగుతున్నావు, ఆ విధంగా తాగుతున్నాం. మన ఇంట్లో అమ్మా నాన్న అంటారు, ఫ్రెండ్స్ అంటారు, కొంతమంది తెలిసిన పెద్దోళ్ళు అంటారు. కానీ మనం పట్టించుకో. దానికి వయసు అనుకుంటాం, 50 ఏళ్ళు బతికావు తాగి, అంతదాకా ఆడబోతున్నాడు ఈ రోజుల్లో అని లైట్ తీసుకుంటాం. కానీ అదే ఒక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఆ సమస్య వస్తే ఏం చేస్తాం మనం? ఎవరిని నిందిస్తాం? మనలో మనం కుమిలి బాధపడతాం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ పాయింట్ నేను మెయిన్ బేస్ లైన్గా పెట్టుకున్న సినిమాలో. నేను చెప్పేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదిరిపోయింది, ఏడ్ చేస్తున్నారంటే అదే రీజన్ సినిమాకి. ఆ క్లైమాక్స్లో హీరో కూడా అంతే మన సినిమాలో. అతను టార్గెట్ అమ్మాయి, వీడు మందు బాబు, ఆ అమ్మాయి డాక్టరు, లవ్ చేస్తున్న పడట్లేదు. కానీ ఒకరోజు అమ్మాయి దక్కింది హీరోకి. కానీ ఈలోపు ఆ తాగిన మందు వల్ల ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్కి వచ్చాడు. ఇది మన డ్రింకర్స్ అయ్యి మెయిన్ లైన్, స్టోరీ లైన్. దీనికి ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారండి. నేను ఏదో వీడు వాగుతున్నాడు అట్లా అని అనుకోవద్దు. థియేటర్లో చూసి వచ్చేవాడిని ఒక్కసారి ఎవరినైనా సరే ఎలా ఉంది బాసు సినిమా అని అడగండి. వెళ్ళాలనుకునేవాళ్ళు సినిమాకి వెళ్ళి. ఇదంతా నేను ప్రేక్షక దేవుళ్ళు చెప్తానండి. సినిమా ఇష్టం ఉన్నటువంటి అంటే శనివారం ఆదివారం సినిమాలకు వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళకి నేను చెప్తాను. ఒకసారి కనుక్కోండి, వేరే ఏం ఆలోచించొద్దు. థియేటర్ నుంచి వచ్చేవాడిని ఎలా ఉంది సినిమా, బాగుంది అంటే వెళ్ళండి. మీకు బాగుండి నిజంగా ఉంటే బయటకు వచ్చి ఒక ఇద్దరు చెప్పండి. మన అన్నాను కదా, బాగోపోతే 100 మందిని చెప్పండి, బాగుంటే ఇద్దరు చెప్పండి అండి. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, బాగుంటే ఒక ఇద్దరు చెప్పండి. డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది. ఒక్కళ్ళు కూడా బాగాలేదని ఎవరు అనట్లేదండి థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణ చెప్తాను, ఈరోజు బుక్ మై షోలో ఓపెన్ చేసి చూడండి, హైదరాబాద్ మొత్తం రెడ్ మార్క్. ఎక్కడైనా ఓపెన్ చేసి చూడండి, రెడ్ మార్క్ అంటే 70% ఫిల్ అయితే మన డిస్ట్రిబ్యూటర్గా చెప్పారు. సుదర్శన్ అంటే ఏం థియేటర్ అండి, అది పెద్ద మహేష్ బాబు సినిమా థియేటర్ మాది, మేము దానికి ఇచ్చాం. 50% అంటే మామూలు విషయం అండి. 50,000 అంటే సెకండ్ డే. అయితే ఒక చిన్న సినిమా, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ సంస్థ. నేను ఏంటంటే చెప్తున్నానండి, జనాలకు వెళ్ళిన జనాలకు మాత్రం బీభత్సంగా నచ్చుతుంది, హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇందులో నో డౌట్ అండి. 1 minute. ఇదేంటంటే జనాలు కంపల్సరీగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని, ఆడియన్స్ అయితే చూడాలి. మేమేంటి చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలని అందరూ చెప్తారు, మేము అట్లే అనుకోవట్లేదు. ఒక ప్రయత్నం కింద వచ్చాము, ఒక మంచి సినిమా తీసిన ఫీలింగ్. మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఫుల్ హ్యాపీ అండి, మా టెక్నీషియన్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, చూసిన జనాలు హ్యాపీ. ఏపీ తెలంగాణలో ఊరికే సరదాగా మీరు చూద్దాం అనుకుంటున్నారు సినిమాలు. ఇప్పుడు రేపు ఆదివారం వచ్చిందండి, ఈరోజు శనివారం ఫస్ట్ షో. సినిమా ఏమైనా చూద్దామని అనుకుంటే ఆప్షన్ ఏముంది మీకు చెప్పండి? ఓ పుష్ప ఒకటి ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుద్ది. అట్లా రేపు సండే వచ్చింది, సినిమా చూడాలనుకున్న ఆప్షన్ ఏముంది? రేపు 9వ తారీఖు వరకు ఏం లేవు. ఒకసారి చూడండి సినిమా, డెఫినెట్గా మీ అందరికి నచ్చుద్దండి, నో డౌట్ అండి.
ఇది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నానండి. ఇంకో నెక్స్ట్ ఈ సినిమా అంటే ఈ సక్సెస్ మీట్లో నాకు అన్ని విధాలు సపోర్ట్ ఉన్నటువంటి నా ప్రొడ్యూసర్స్ మన బసవరాజ్ శ్రీనివాస్ గారు, అట్లాగే లహరీధర్ గారు, అట్లాగే ఇస్మాయిల్ షేక్ గారు, ముగ్గురు ఏది కావాలొస్తుంది అంటే మా ఏది కావాలని ఇప్పుడు బాహుబలి సినిమా తీయలేదు, వాళ్ళు కూడా అలా ఖర్చు పెట్టలేదు అనుకోని చెప్తున్నా. ఉన్న దానికి చక్కగా ఎంత కావాలో అంత నాకు ఇబ్బంది పెట్టకుండా చేసి పెట్టారండి. దానికి నిజంగా వాళ్ళ ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇక నెక్స్ట్ నా టెక్నీషియన్స్ అంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను. మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నా ఫ్రెండ్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్న అతను నా ఫ్రెండ్ అంతే. మేము ఇద్దరం ఏది కావాల్సినా సరే ఎక్కడున్నావు నువ్వు ఏది కావాల్సినా సరే మనోడు చెప్పుకొని శుభ్రంగా అలా కాదని ఇలా చేసుకుందాం. ఫుల్ ఫ్రీడమ్ నాకు ఇంకా ఎవరి దగ్గర ఉండదు. అట్లా నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ అయితే నా తమ్ముడే. ఇంకా ఎనీ టైం అర్ధరాత్రి రమ్మని వచ్చేస్తాడు. నాకు అలాంటి కెమెరా పొరపాటున దొరకడు ఎక్కడ నాకు. ఇతను నాకు పర్మనెంట్ ఎప్పుడు వీళ్ళందరూ నా పర్మనెంట్గా ఉండేవాళ్ళు అండి ముందు. అట్లాగే ఆర్టిస్టులు మన రాజేష్ కానీ, సినిమాలో పనిచేసినట్టు ప్రతి టెక్నీషియన్స్ కిరాక్సియత కానీ అందరూ చెప్పుకుండా పోతే చాలా దగ్గర నేను ఒక 30 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చానండి ఈ సినిమాతో. 30 మందికి అండి. వాళ్ళందరి జీవితాలు అంటే సినిమా బాగుంది అన్నది కొంచెం బయట ఎస్టాబ్లిష్ అవుతానే వాళ్ళందరికీ పిలుస్తారు. పలానా డ్రింకర్ సాయి సినిమాలు చేసింది, అమ్మాయి బాగా చేసింది, అమ్మాయిని పిలవండి, ఆ కుర్రోడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఆ కుర్రోడు బాగున్నాడు ఇదంతా అవ్వాలంటే సినిమాకు సక్సెస్ అవ్వాలి. మ్యాక్సిమం ఆ నమ్మకం ధైర్యం అయితే మాకు ఉందండి. ఖచ్చితంగా అయితే తీరుతాం మేము. ఏంటంటే ఈరోజు నుంచి థియేటర్స్ మేమంతా వెళ్తున్నామండి, థియేటర్స్ వాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టూర్స్ పెట్టుకున్నాము, ప్లానింగ్లో ఉన్నాయి ఇవన్నీ మాకు. ఇవన్నీ ఖచ్చితంగా చేసి ఇంకా జనాల ముందు ఇంకా మేము వెళ్తాం ఫస్ట్ జనాల ముందుకి, మాది ఇదని చెప్పుకుంటాం. దానందరికీ మా మీడియా సహకారం కావాలండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు మాకు. మేము మాట్లాడిన ప్రతిదీ జనాల ముందుకు తీసుకెళ్లారు. దాని చేతులెత్తి మీకు నమస్కారం తెలియజేస్తానండి నా మీడియా మిత్రులందరికీ. ఇంకా పోతే ఒక్కసారి అండి, నేను ఎవరో ఏదో చూసో చదివో నమ్మొద్దు ప్లీజ్. ఒక్కసారి చూసిన వాళ్ళు అడగండి, అరే నువ్వు డ్రింకర్ సాయి సినిమా చూసావా, చూసి ఎలా ఉందని అడగండి. ఆడు బాలదని అనుకోండి వెళ్ళమాకండి, బాగుందంటే మాత్రం వెళ్ళండి. ఇదే నా విన్నపం ప్లీజ్. అట్లాగే నా హీరో ధర్మ, ఇక ధర్మ అంటే నా తమ్ముడేనండి ఒక రకంగా. అంటే అలా పని చేసుకున్నాం ఇద్దరం. ఏదో నిన్న మొన్న కాదండి, ఒక 4 years నుంచి స్క్రిప్ట్ మీద కూర్చొని ఇలా చేద్దాం అలా చేద్దామని కొంచెం అనుకొని. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, మనం అనుకుంటాం అన్నీ కరెక్ట్గా వచ్చినా సరే ఏదో లోపం ఉంటుంటారు. ఆ లోపం ఇప్పుడు ఆ సినిమాని పడగొట్టదండి అది. ఎందుకంటే ఆ కష్టం అనేది దానికి ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఆ దైవ సంకల్పం అనేది నా తమ్ముడు ధర్మ నేను చేసిన కష్టానికి మా ఇద్దరికి ఈరోజు తోడైందండి అది. అందుకే ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము దూసుకుపోతున్నాం అంతే, నో డౌట్ అందులో. అలాగే మన ఐశ్వర్య అమ్మాయి పాపం చాలా కష్టపడింది. అమ్మాయి కష్టపడటం అంతే. ఒక్కరోజు ఒక 6 చేంజింగ్స్ ఉన్నాయంటే 3 గంటల్లో అమ్మాయి రెడీ అయిపోయి వచ్చేది. టైం ఉంటుంది కదా మనకి, టకటకమని రెడీ అయిపోయి వచ్చి అట్లా సపోర్ట్ చేసింది బాగా. ఎప్పుడు పడితే అప్పుడు నేను రానండి, నాకు చాలామంది ఇబ్బంది పెడతారు. అమ్మాయి అయితే ఎనీ టైం అనమాట, నేను ఎప్పుడు పిలిచిన వస్తాను సార్, ప్రమోషన్కి కానీ షూట్ కానీ ఏమన్నా చిన్న ప్యాచ్ షాట్స్ ఉంటే చేస్తానని చెప్పి అట్లా ఫుల్ సపోర్ట్ చేసింది. ఇంకా అందరికీ లక్ష్మి గారు పాపం బాగా కష్టపడ్డారు షూటింగ్లో. అట్లాగే అందరూ రాజేష్ చెప్పాల్సిందే ఉందండి. రాజేష్ గురించి ఇంకా ఆడు నాతోనే ఉంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు. ఇక మ్యాక్సిమం అందరూ ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్గా చేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, రేపటి నుంచి టూర్స్కి వెళ్తున్నామండి. మేము వదిలిపెట్టమండి దీన్ని వదిలే ప్రసక్తే లేదు. సినిమాని సూపర్ డూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్తాం. అంటే మా ప్రయత్నాలు మాకు ఉంటాయి కదా, జనాలు చూస్తున్నారు, ఇంకా జనాలు చూసే విధంగా చేయటమే మా ప్రయత్నం. అది మేము స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పటి నుంచే, ఈ సక్సెస్ మీట్ నుంచి చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్ తిరుమల శెట్టి గారు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్, ఐఎన్పిఆర్ వాళ్ళకి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారు అన్వీల్ చేశాడు పోస్టరు. ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని ప్రమోట్ చేయడంలో గవర్నమెంట్ పాత్ర కూడా ఉండాలని. అదేవిధంగా మా బిఎస్ఎస్ఎఫ్ వాలంటీర్స్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషులు, చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా చాలామంది చూశారు ఈ సినిమాని. అందరికి కూడా ఈ వేదిక ద్వారా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా మర్చిపోయారా సార్? డైరెక్ట్ అంటే ఆడికి బుర్రలో 90 రకాలు ఉంటాయి. ఆడికి ఒక మాట్లాడదాం వస్తే ఇంకోటి తగులుతూ ఉంటుంది మధ్యలో. అదే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేపు నుంచి మేము టూర్ ప్లాన్ చేసుకుంటున్నాం మొత్తం అంతా. టూర్లో ఏంటంటే టూర్ ప్లాన్ చేసుకుని అందరినీ కలుస్తాము. గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొత్తం అన్ని ఏరియాలకు వెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు ఆడియన్స్ మంచి రెస్పాండ్ ఉందో, అది ఉన్న చోట లేని చోట అన్ని చోట్ల మేము వెళ్ళి తిరిగేసి వస్తాము. అయితే ఏంటంటే మేము ఒకటి అనుకుంటున్నామండి, ఆడియన్ రివ్యూ కంటెస్ట్ అనేది ఒకటి పెడదాం అనుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళారు, మీ రివ్యూ ఏదో మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్ మేము సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము. ఆ కంటెంట్లో ఏంటంటే మీ రివ్యూస్లో ఎంతమంది పంపిస్తే చూసి మీ రివ్యూ చెప్పండి అంతే. ఎలా ఉందో మీకు, ఎక్కడ నచ్చింది ఏంటిదని చెప్తే అలాంటి వాళ్ళని ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని
December 31st డ్రింకర్స్ అయ్యి పార్టీ ఇస్తున్నాడు వాళ్ళందరికీ. ఆ 100 మందికి పార్టీ ఇస్తున్నాడు. ఆ పార్టీ కూడా రేంజ్లో ఉంటుంది అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అది. అంటే మీకు కంఫర్టబుల్ అయ్యే పార్టీ అది ఏ పార్టీ అనేది చెప్తాము. అది డ్రింకర్స్ ఆగాడి పార్టీ అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఒప్పన్నం అయితే కాదు కదా. ఏమో సార్, నాకు పెద్దగా ఐడియా లేదు, మీరే క్లారిటీ ఇవ్వండి కొంచెం. అదే అది చెప్పేస్తే కిక్ ఉండదు భయ్య. అందుకని ఏంటంటే కొంచెం అద్భుతమైన పార్టీ అది. ఒక 100 మందికి డ్రింకర్స్ ఇస్తాడు పార్టీ. డ్రింకర్స్ ఇస్తాడు. దీనికల్లా ఏంటంటే మీరు సినిమా చూడంగానే ఒక రివ్యూ, ఆ రివ్యూ మేము చెప్తాము, ఒక మెయిల్ అడ్రస్ పెడతాం. దానికి ఏంటంటే మీరు ఆ రివ్యూ పెడితే దానిలో బెస్ట్ ఒక 100 చేస్తాం అనమాట. ఆ 100 మందికి ఈ పార్టీ అరేంజ్ చేసుకుంటాం. నాకేంటో మీలో కొంచెం డ్రింకర్స్ అయ్యే క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ముందేసి వచ్చానండి. నంబర్ చెప్తానండి ఇప్పుడే. అయ్యా కాగయ్యా, ముందు ఆడియన్స్. ఏమండి ఇక్కడ నేను ఏమన్నాను? ఆడియన్స్ అన్నాను. అందులో ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళలో మీడియా ఉంది సపరేట్, మీరు ఆడియన్సే కదా. ఆ నెంబర్ చెప్తానండి, 96-896-39999. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, 96-896-39999. డ్రింక్ ఏంటి? దాంతో పాటు వాళ్ళు కొంచెం హీరోయిన్ నెంబర్ కూడా మీరు జాలి గుణంతో. హీరోయిన్దేనా? నీకు ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. డ్రింకర్ సాయి కిరణ్ తిరుమల శెట్టి గారికి ఈరోజు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? కృష్ణ చైతన్య. మీరు కూడా బాగా చేశారండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.